సోషల్ వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే బీసీ వెల్ఫేర్కి ఇచ్చినటువంటి ఈ దొడ్డి కొమరయ్య భవనాన్ని మరి ఆనాడు తొలి అమరుడు తొలి రైతాంగ పోరాటం చేసినటువంటి దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవం భవనం పేరు పెట్టుకొని ఇలా దాన్ని దొడ్డి కొమరయ్యకు అవమానం చేసి ఈ సమాజానికే అవమానం చేసినటువంటి నారాయణ సంస్థలు, ఈ సమాజానికే అవమానం చేసినటువంటి మన యజ్ఞ మల్లేశం, ఈ సమాజానికి అవమానం చేసినటువంటి బీర్లా ఐలయ్య గారికి మరి మేము డౌన్ తెలుపుతున్నాము. మరి దొడ్డి కొమరయ్య ఆనాడు మరి ఏ దొరలకు వ్యతిరేకంగా మరి భూస్వాములకు మరి ఏ ఒక్కరి దగ్గర పెత్తనం ఉండద్దు, వెట్టి చాకరీ చేసి మరి ఇదంతా ఉండదు అని చెప్పి మరి సమాజం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మన దొడ్డి కొమరయ్య ఈ సమాజం కోసం అర్పించిండు. ఒక్కసారి సమాజానికి శనార్థులు తెలియజేస్తున్నాము. ఇది మేము గొర్రెల కాడి నుంచి మరి ఇంటికి వచ్చి ఇలా ఆనాడు దొరలకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా అసూలు బాసినటువంటి మా దొడ్డి కొమరయ్య పేరు పెట్టుకున్నటువంటి మరి భవనానికి అవమానం జరిగితే యావత్ సమాజానికి అవమానం జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. మేము గొర్రెల కాపర్లం. మరి మాకు సమాజం అంటే తెలియదు. అడవులలో గొర్రెలు కాచుకుంటూ బతికినటువంటి సమాజం మాది. ఇప్పుడిప్పుడే బిక్కు అనుకుంటూ సమాజంలోకి వచ్చి మాట్లాడుతున్నటువంటి మేము దయచేసి ఎంత ఆవేదన ఉందంటే మరి గొర్రెల కాపర్లు వాళ్ళ అడవులలో ఉండి ఇప్పటికీ మా అధ్యక్షుడు గొర్రెల కాపర్ల గురించి మినిమం కనీసం పింఛన్ కూడా అడిగినటువంటి సందర్భం లేదు. దయచేసి సమాజమా మీకు శనార్థులు ఎత్తి తెలియజేస్తున్నారు. మా అధ్యక్షులకు ఏం లేకపోయినా మీ సమాజానికి మేము చేతులెత్తి మరి వేడుకుంటున్నాం. ఇలా మా ఒక్కొక్క కళాకారులకు అసలు పింఛన్ల ఆత్మగౌరవం లేదు. ఇలా గొర్రెలు కాచుకుంటా పోయి మరి దారంట పోతా అంటే ఇలా గొర్రెల కాపరికి మరి ఆత్మగౌరవం లేదు. మరి ఆనాడు దొడ్డి కొమరయ్య సమాజం కోసం ప్రాణాలు అర్పించిండే మరి సమాజం కోసం కాదా? మరి సమాజమా ఒక్కసారి మా వైపు చూడండి. ఈ గొర్రెల కాపర్ల యొక్క ఆత్మను ఒక్కసారి చూడండి. ఇలా ఘోషిస్తున్నాం రాత్రనక పగలనక మా వాట్సాప్లలో మా గొర్రెల కాపర్ల మా సోదరులను మేము చేతులెత్తి వేడుకుంటున్నాం. ఐక్యమవుదాం, మన హక్కులు సాధించుకుందాం. బిడ్డల్లారా, మరి కోట్లకు పడిగెత్తిన మరి కోర పాములు ఉన్నాయి మన కులంలో. ఆ పాములే మనల్ని పగబట్టి కాటేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి చైతన్యం వాళ్లకు రావాలి, చైతన్యం సమాజానికి రావాలి, చైతన్యం గొర్రెల కాపర్లకు రావాలి. ఇలాంటి దోపిడీని ఖండించడానికి అందరం ముందుగుండాలి. మరి నారాయణ సంస్థలు అంటే ఎక్కడి ఒకనాటి తెలంగాణలో దొరలు కాదా, మరి అగ్రవర్ణాలు కాదా? మరి ఆ వ్యవస్థను ఇలా మనం తరిమి కొట్టి ఇలా స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ వచ్చినప్పుడు అందరం స్వతంత్రంగా మరి ముందుకు స్వేచ్ఛగా బతికేటువంటి వాతావరణంలో మరి ఈ ట్రస్టులు, ఈ లీజులు, ఈ భాగవతాలతోటి ఇలా బిక్కు అనుకుంటా మరి హైదరాబాద్ పట్టణంకి వచ్చి చదువుకుందామని చెప్పి గొర్రెల కాపర్ల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయనకు ఏముంటుందండి? ఒక కుట్ర ఉంటుందా? ఒక తెలివి ఉంటా? ఒకరిని మోసం చేసే తెలివి ఉంటుందా? అటువంటి ఒక్క బిక్కు అంటూ వచ్చేటువంటి మరి ఆ గొర్రెల కాపరి కొడుకును మనం ఈ భవనంలో ఉంచి ఇలా మనం అన్నం పెట్టి ఆయనకు చదివిస్తే మరి మన సమాజాన్ని దొడ్డి కొమరయ్య లెక్క కాపాడా? నేను సమాజాన్ని ఒక్కసారి చేతులెత్తి వేడుకుంటున్నాను. సమాజం దయచేసి చెప్తున్నా, ఈ లీజులో భాగవతం బంద్ చేసి మరి అందరు కూడా ఈ సమాజం అందరు బాగుండాలి. ఇలా ప్రభుత్వము సోషల్ వెల్ఫేర్ అన్ని వర్గాలు కూడా బాగుండాలని చెప్పి ఇచ్చినటువంటి భవనాలను ఇలా ఏ విధంగా మళ్ళా కార్పొరేట్ శక్తులలో పెట్టి ఇలా మన యొక్క పొట్టలు కొట్టడానికి ఎందుకు ఈ భాగవతం ఆడుతున్నారు? దయచేసి ఏదన్నా మీరు లీజ్ ఇవ్వాలనుకుంటే మీ సొంత భూములు లేవా? మీరు రియల్ ఎస్టేట్ చేసినటువంటి మీ సొంత భూములు ఉన్నాయి కదా. బీర్లా ఐలయ్య మాకొక్క దేవుడు అనుకున్నాం. మరి మా గొర్రెల కాపర్లకు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఇలా మా ఆత్మగౌరవం మీరు మరి చేయడానికి అసెంబ్లీలో మా చట్టసభల్లో మా హక్కులు మాట్లాడడానికి అని